హాయ్ ఫ్రెండ్స్. నాగార్జున సార్ సాటర్డే వచ్చిన తర్వాత అడగబోయే క్వశ్చన్స్, కడగబోయే క్వశ్చన్స్ ఇవేనండి. ఫ్రెండ్స్ ముందుగా రాము రాథోడ్‌కి మాత్రం ఫుల్ కోటింగ్ అయితే ఉంటదనమాట. బిగ్ బాస్ టీమ్ అందరూ కలిపి తనూజ గారినే కెప్టెన్‌గా చేద్దాము ఈ వారం అయితే అనుకున్నారనమాట. అక్కడ మొత్తం రాము అన్‌ఫెయిర్‌గా చెప్పి ముందుగా మీరు నా కోసం చేయవలసిందల్లా ఒకే ఒక లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకెక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం చెప్పనండి. కంప్లీట్‌గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసిన తర్వాత ఓకే ఈ రివ్యూస్ చూడాలి అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ మస్ట్‌గా క్లిక్ చేయండి. మనకేంటంటే దివ్య నిఖితని కెప్టెన్ చేశాడు. ఈ టాపిక్ మీద ఖచ్చితంగా నాగార్జున సార్ అయితే అడుగుతారనమాట. మీరు కెప్టెన్సీ టాస్క్ రాము గారు ఎవరు విన్ అయ్యారు? దివ్య నిఖిత గారా? తనూజ గారా? ఎవరు విన్ అయ్యారు మీరు చెప్పండి అంటే మన దివ్య నిఖిత అని చెప్తారు కదా! ఇక్కడ బిగ్ బాస్ ఏమంటాడో తెలుసా? రాము రాథోడ్ చెప్పిన ప్రకారంగా దివ్య నిఖిత విన్నర్. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా కోటింగ్ మనోడు ఖచ్చితంగా ఉంటుంది. వీడియో కూడా ఎల్‌వి కూడా అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి చూసానండి. ఇక్కడ క్లియర్ కట్ విన్నరు తనూజ గారు. ఇక్కడ దివ్య నిఖిత గారు విన్నర్ కాదు. ఓకేనా? ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీద ఖచ్చితంగా మన నాగార్జున సార్ అడుగుతారు. అవసరమైతే దివ్య గారు ఉన్న బ్యాండ్ తీసేసి మనకి తనూజ గారికి ఇస్తారా? లేదనుకుంటే తనూజ గారికి, దివ్య నిఖిత గారికి మళ్ళీ కెప్టెన్ టాస్క్ పెడతారా? అనేది మనం చూడాలి. ఈ టాపిక్ మీద అయితే ఖచ్చితంగా రాముని అయితే పట్టుకుంటారండి. ఫ్రెండ్స్ ముందుగా చెప్పడం మర్చిపోయాను. లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలనిపిస్తే అక్కడ ప్రెస్ చేసుకోండి. ఓకేనా? ఈ టాపిక్ మీద అయితే ఖచ్చితంగా రాము గారిని అయితే కడిగేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్ లేపి ఈ వారం అంతా ఇమాన్యుయల్ కెప్టెన్‌గా బాగానే చేశాడా అని చెప్పి హౌస్‌మేట్స్‌ని అడుగుతారు. అలాగే స్టూడియో ఆడియన్స్‌ని కూడా అడుగుతారనమాట. అందరూ కూడా బాగా చేశాడు అని చెప్పేసి అయితే చెప్తారు. ఇద్దరు ముగ్గురు మాత్రం చాలా సాలిడ్‌గా చెప్తారని చెప్పేసి అయితే టాక్ అయితే వచ్చింది. పేపర్స్ కూడా రెడీ అయ్యాయంట ఆ టాపిక్ మీద. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే డిమాండ్ పవన్, రీతూ చౌదరికి ఇద్దరిని లేపి మనకి డిమాండ్ పవన్ని గేట్లు ఓపెన్ చేసి బయటికి కూడా మీరు దొబ్బేయచ్చు డిమాండ్ పవన్. మీకు రీతూ చౌదరి అంటే ఇష్టం లేదా? ఏంటి అసల వారం బట్టి ఎప్పుడో మనీ టాస్క్ డబ్బులు పంచిపెట్టిన టాస్క్‌లోనే రూ. 100 తక్కువ ఇచ్చినందుకు వారం రోజులు పెట్టి తినేసి వదిలేస్తున్నావు డిమాండ్ పవన్. ఇది వెరీ వెరీ బ్యాడ్ అని చెప్పేసి ఈ పాయింట్ మీద ఖచ్చితంగా అయితే అడుగుతారు. నెక్స్ట్ డిమాండ్ పవన్‌ని ఏంటంటే అన్నం తింటుంటారు కదా! ఇప్పటికే అన్నంతో గొడవైంది. నువ్వేంట్రా బాబు ఫిజికల్ అవుతున్నావు అని చెప్పేసి మనకి అడుగుతారనమాట. సంజన గారికి, డిమాండ్ పవన్‌కి కొద్దిగా ఇష్యూ అయితే ఉంటది కదా! ఆ టాపిక్ మీద అయితే అడుగుతారనమాట. వద్దురా తమ్ముడా అని చెప్పేసి అంటది కదా సంజన. ఈ విషయం మీద కూడా గట్టిగా మనోడికి క్లాస్ అయితే పడద్దనమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మాధురి గారిని లేపి ఫుల్ కోటింగ్ ఎత్తిస్తారనమాట. తనూజ చుట్టూ తిరుగుతున్నా ఆవిడ దగ్గర ఎలిమినేషన్ ఆపే శక్తి, పవర్ ఆ వజ్రం ఉందని చెప్పేసి నువ్వు చుట్టూ తిరుగుతున్నావా? ఇంకెవ్వరి చుట్టూ కూడా కనిపించట్లేదు. నీకేమి కనిపించట్లేదు అసల. తనూజ చుట్టూ ఒక బోర్డర్ లైన్ గీసుకొని ఆ బోర్డర్ లైన్ చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పేసి అయితే మనకి ఖచ్చితంగా ఈ టాపిక్ మీద నాగార్జున సార్ ఖచ్చితంగా అయితే అడుగుతారండి. 100% అయితే అడుగుతారండి. నెక్స్ట్ ఇంకోటి మీరు చూసుకున్నట్లయితే రాము రాథోడ్ మళ్ళీ అయితే లేపుతారండి. లేపిన తర్వాత ఏం క్వెషన్ చేస్తారంటే నామినేషన్ పాయింట్లు క్వెషన్ అయితే చేస్తారనమాట. నీకు చెప్పుతో కొట్టాలి రాము అని చెప్పిన వ్యక్తిని కూడా నువ్వు వదిలేసావు. నెక్స్ట్ ఏంటంటే తనూజ గారు అలాగే మనకేంటంటే సాయి మాట్లాడుకున్నప్పుడు రాము రాథోడ్ మధ్యలో వస్తావు కదా! అన్ని డిస్కషన్‌లోను మధ్యలో పురుగులాగా దూరుతావు అనే టాపిక్కు కూడా వదిలేసావు. నీట్‌గా ఎళ్లి నువ్వు గౌరవ్‌ని నామినేట్ చేసావు. ఏమనంటే ఫ్రెండ్ అని అంటావు. గౌరవ్‌ని ఎందుకు నామినేట్ చేసావు? అసలు ఏం పాయింట్లు చెప్పావు? ఏం తుప్పాస్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసావు? వీళ్ళిద్దరూ ఉన్నారు కదా! చెప్పుతో కొడతాను అనే వ్యక్తిని కూడా నువ్వు వదిలేసి, మధ్యలో ఏదన్నా వస్తే పురుగులాగా దూరుతావు అని చెప్పి తనూజాను వదిలేసి, ఈళ్ళిద్దరిని కూడా వదిలేసి నువ్వు గౌరవ్‌ని ఎందుకు నామినేట్ చేసావు అని చెప్పేసైతే మరి గట్టిగా అయితే పట్టుకుంటారనమాట. మామూలుగా పట్టుకోరు. అక్కడ చూస్తే కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వు అలాగే దెబ్బేసావు. ఇక్కడ చూస్తే మళ్ళీ నువ్వు ఇలాగే దెబ్బేసావు అని చెప్పేసైతే గట్టిగా అయితే కడిగిపోయితే పడేస్తారండి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దివ్య అలాగే రీతు ఈ గొడవ అయితే ఉంటుంది కదా! చిన్న గొడవ. దాని గురించి అయితే మాట్లాడతారు. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే తనూజ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి గొడవ అయితే అవుతది కదండీ! అదే మనకి కూరలోని మనకి బెండకాయ కర్రీ బావుంటది. చపాతీలు మాత్రం మనకి ఆలు ఫ్రై బావుంటది. నువ్వెవరు చెప్పడానికి? నువ్వేమైనా రేషన్ మేనేజర్‌వా? నువ్వేంటి హౌస్ కెప్టెన్ అనుకుంటున్నావా? అని చెప్పేసి తనూజ గారు పవన్ కళ్యాణ్‌కి అయితే ఫైట్ అయితే అవుతదనమాట. నెక్స్ట్ వారం పోయిన వారం మీరు చూసుకున్నట్లయితే పిఠాపురం రామసాయి ఎవరో చెప్పారు కదా! మీది మాకు బౌన్స్ అయితే చాలా బాగున్నాయి. లవ్ లవ్ యాంగిల్ అయితే ఎక్కడ ఏం కనపట్లేదు. నాకైతే అక్కడ
అతని వర్షన్ అతను చెప్పాడు. కాకపోతే పబ్లిక్ మాత్రం డిఫరెంట్ యాంగిల్‌లో పోర్ట్రేట్ అయింది గానీ, అతని వర్షన్ అతను చెప్పాడు. అతను ఏమనుకుంటుందో అది చెప్పాడు అంతే. వీళ్ళిద్దరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఇలాగే ఊహించుకుంటున్నారనమాట. పబ్లిక్ అందరూ కూడా మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదనుకుంటున్నారన్నమాట. అయితే ఆళ్ళిద్దరూ ఫీల్ అయిపోయి అయితే మనకైతే తనూజ గారు చాలా ఓవర్ చేస్తున్నారు ఇక్కడైతే. ఓకేనా. పవన్ కళ్యాణ్ కూడా మనకి అడిగాడు అంతే. బెండకాయల గురించి అయి వాడిపోతున్నాయి. అది ఇప్పుడు వద్దు. ముందు పొటాటో వండేద్దాం. పొటాటో అయితే రోటీలోకి బావుంటది కదా! బావుంటదని చెప్పాడు. ఈ టాపిక్ మీద ఖచ్చితంగా అయితే నాగార్జున గారు 100కి 100% అయితే ఈ టాపిక్‌ని తీసుకొస్తారండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా భరణి గారు పర్మనెంట్ హౌస్‌మేట్స్ అయితే అయిపోయారు కదా! వెల్కమ్ భరణి గారు. అగైన్ వెల్కమ్ భరణి గారు. ఎందుకు వచ్చారు? ఎందుకు తీసుకొచ్చారో పబ్లిక్ ఎవ్వడు కూడా అర్థం కాలే. ఈ భరణి గారికి కూడా కొద్దిగా ఇలాగే లేపుతారనమాట. అన్ని టాస్క్‌లో బాగా పర్ఫార్మెన్స్ చేసావు, చింపేసావు, ఉతికేసావు, ఆరేసావు అని చెప్పేసి అయితే భరణి గారిని అయితే ఆకాశానికైతే ఎత్తేస్తారనమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా శ్రీజ గారు వస్తారు. ఏవి అయితే ప్లే చేస్తారో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడన్నా ఏవి ప్లే చేస్తే బావుంటది. లేదనుకుంటే ఇంక లేదు. ఓకేనా. ఎందుకు తీసుకొచ్చావు? రెండోసారి ఆ అమ్మాయిని ఎందుకు ఎర్రి పప్పని చేశారు ప్రజలందరి ముందు కూడా నాకైతే ఏం అర్థం కాలేదు. మీకు అర్థమైతే కిందైతే కామెంట్ చేయండి. అలాగే ఇమాన్యుయల్ కెప్టెన్సీ ఎలా అనిపించింది ఈ వారం కిందైతే కామెంట్ చేయండి. రాము అన్‌ఫెయిర్ చేశాడా? చేయలేదా? అది కూడా మీరు కిందైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదేనండి షార్ట్ వీడియో. మీ టైం అయితే అస్సలు తిన్నాం. కంప్లీట్‌గా చూసారనైతే అనుకోండి. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బాయ్.